హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి టెక్ తెలుగు. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈరోజు డీలింక్ 4 యాంటెన్నా రూటర్ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, ఐపీఎల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి మరియు వైఫై పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఆ విషయం మీకు తెలియజేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. చూడండి, మనం ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాం రూటర్ కాన్ఫిగరేషన్ చేయడానికి. పక్కన మనకు డీలింక్ యొక్క ఐపీ అడ్రస్ కొట్టాలి. పైన మనం ఫస్ట్ డీలింక్ యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.0.1. ప్రతి ఒక్క డీలింక్ రూటర్కి ఇదే గేట్వే ఐపీ ఉంటుంది. కొట్టిన తర్వాత రౌటర్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ రెండు అడుగుతుంది. మనకు డిఐఆర్ 650 అన్ని మోడల్స్కి వచ్చేసి 4 యాంటెన్నా రూటర్స్ అన్ని మోడల్స్కి వచ్చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇన్బుల్ట్గా ఇచ్చేస్తాడు. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, ADMIN. పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ కూడా సేమ్, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ ఆల్సో అడ్మిన్ ఉంటుంది. ADMIN అడ్మిన్. చూడండి, గుర్తుపెట్టుకోండి, డిఐఆర్ 650 4 యాంటెన్నా రూటర్కి అడ్మిన్ ఉంటుంది. తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ వచ్చేసి పైన చూపించే విధంగా నెట్వర్క్ నేమ్, SSID. ఈ నెట్వర్క్ నేమ్ అనేది మనం వైఫైకి ఇచ్చే నేమ్. ఇది మనం వైఫై ఏ నేమ్తో పెట్టుకుంటున్నామో ఆ నేమ్ మనకి టైప్ చేసుకున్నాం. క్రాంతి టెక్ తెలుగు అని నేమ్ పెట్టుకున్నాను. మీరు నచ్చింది మీరు పెట్టుకోండి. దాని తర్వాత ప్రీ షేర్డ్ కీ, మనకు వైఫై పాస్వర్డ్, పైన నేమ్ వైఫై నేమ్, ఈ కింద నేమ్ పాస్వర్డ్ నేను 223344 పెడుతున్నాను. మీకు నచ్చింది పెట్టుకోండి. కింద వచ్చేసి కనెక్షన్ టైప్ ఫిక్స్డ్ ఐపీ, మనకు ఆపరేటర్ స్టాటిక్ ఐపీ మీకు ఏవైతే ఇచ్చాడో ఐపీస్. ఇక చూడండి, నేను ఫిక్స్డ్ ఐపీ చూడండి, నేను ఐపీ అడ్రస్ కొడుతున్నాను 192.168. ఇది చూడండి, సబ్నెట్ మాస్క్ వచ్చేసి ఇన్బుల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సబ్నెట్ మాస్క్ ఏదానికైనా 255.255.0 ఉంటుంది. నెక్స్ట్ గేట్వే వచ్చేసి, దాని తర్వాత డిఎన్ఎస్ ఇచ్చుకోండి. మనకి ఇక్కడ ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, డిఎన్ఎస్, ఇవన్నీ మీకు ఎవరైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చాడో ఆపరేటర్ మీకు ఇస్తాడు. తర్వాత సేవ్ అండ్ అప్లై కొట్టగానే ఒక 20 సెకండ్స్ టైం తీసుకుంటుంది. అప్పట్లోపు ఈ వీడియో చూడండి. గాలి కన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? నేనేనయ్యా, ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగల 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు వీడియో కంప్లీట్ అయిపోయింది. మనకు వచ్చేసి సెకండ్స్ అయిపోయింది కాబట్టి మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం. చూడండి, ఇది మన లోకల్ కేబుల్ వల్ల బ్రాడ్బ్యాండ్ వెబ్సైట్. ఇది ఓపెన్ అయింది అంటే రూటర్ కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఓపెన్ అయింది. నేను మీకు యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మనకు నెట్ కూడా వస్తుంది. ఈ విధంగా డిఐఆర్ 650 అనేది ఈజీ వేలో కాన్ఫిగరేషన్ అవుతుంది. ఇంకా ఎవరికైనా మన సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడండి, మనకి ఇది కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వైఫై పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలనేది చూసుకుందాం. సేమ్ వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. డిఐఆర్ 650లో 4 యాంటెన్నా రూటర్లో అనుకుంటే మనం సేమ్ గేట్వే ఐపీ 192.168.0.1 సెర్చ్ చేయండి.
సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇలా ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. మనం ఇందాక కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుకున్నాం కదా, వైఫై నేమ్ వైఫై పాస్వర్డ్ ఈ రెండు. ఇక్కడ ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఈ క్రాంతి టెక్ తెలుగు అని నేను వేరేది భవానీ నెట్ జోన్ అని ఇస్తున్నా చూడండి. ఇప్పుడు పాస్వర్డ్ వచ్చేసి ఓల్డ్ పాస్వర్డ్ తీసి ఇప్పుడు ఫ్రెష్గా మనం 1100111100 ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ అప్లై నొక్కండి. 20 seconds టైం తీసుకుంటుంది అప్డేట్ అవ్వడానికి. ఈ వీడియో చూడండి ఎప్పటి వరకు. చల్లటి బీర్ వేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? ఇది చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టు. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. మనకు వైఫై పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి. ఆటోమేటిక్గా నెట్ వచ్చేసింది. ఇప్పుడు డీలింక్ యొక్క గేట్వే ఐపీ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు వైఫై పాస్వర్డ్ అనేది చేంజ్ అయిందా కాలేదా తెలుసుకోవడానికి. చూడండి, మన కాన్ఫిగరేషన్ అయిన తర్వాత మనకి భవానీ నెట్ జోన్ మనం పెట్టుకున్న పాస్వర్డ్ ఈ రెండు వచ్చేసినాయి, చెక్ చేసుకోండి. ఈ విధంగా మనం వైఫై పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకుంటాం. గైస్ చూశారు కదా, DIR 650 ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, ఎలా వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి, ఈ రెండు విషయాలు తెలుసుకున్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అందరికీ రిప్లై ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి క్రాంతి టెక్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.